హలో వ్యూవర్స్, ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీ దగ్గర చాలా ఓల్డ్ బుక్స్ ఉండి మీరు అది యూజ్ చేయకపోతే మీరు ఏం చేస్తారు? ఎక్కడైనా సరే స్టోర్ చేస్తూ ఉంటారు. సో అవి యూజ్ లేనివి ఎవరికైనా సరే సేల్ చేస్తే వాళ్ళకి అవి యూజ్ అవుతాయి. సో మీ దగ్గర ఓల్డ్ బుక్స్ ఉన్నట్టయితే ఆన్లైన్లో ఈజీగా వాటిని అమ్మేయచ్చు. ఎగ్జాంపుల్, మీ దగ్గర సివిల్ ఇంజనీర్ బుక్ ఒకటి ఉన్నది, దాని కాస్ట్ వచ్చేసి ఒక 500 రూపీస్ అనుకుందాము. మీరు దాన్ని సేల్ చేయాలనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆల్రెడీ యూజ్ చేసింది కాబట్టి 250 రూపీస్కి లేదంటే 300కి ఇలాగా సేల్ చేయడం ద్వారా వాళ్ళకి అమౌంట్ అనేది తగ్గుతుంది అండ్ మీకు కూడా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా న్యూ బుక్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఇలాంటి వీటి మీద ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు కూడా అమౌంట్ తగ్గితే చూసుకుంటారని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి సో ఇలాగా ఒకరు ఇంటరాక్ట్ అవుతూ ఇలాంటి బుక్స్ అనేది సేల్ చేసుకునే యాప్ ఒకటి ఉన్నది. అది ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే నా ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే, మనం టాపిక్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు ప్లే స్టోర్లోని సో మై బుక్ అని చెప్పేసి టైప్ చేయగానే ఇక్కడ చూడండి, సో మై బుక్ బై సెల్ యూజ్డ్ బుక్స్ అని చెప్పేసి ఉన్నది కదా. 4.6 రేటింగ్తో ఒక యాప్ అనేది అవైలబుల్ ఉన్నది. దాన్ని ఓపెన్ చేసినట్టయితే ఓకే, దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది. ఇక్కడ నియర్ బై బుక్స్ కేటగిరీస్ చాలా ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే ఏ కేటగిరీలో కావాలి, ఏ బుక్స్ కావాలని చెప్పేసి ఇలాగ ఉంటుంది. ఓకే, మీరు ఇలా చూజ్ చేసుకొని మీకు ఏ బుక్ కావాలో ఆ బుక్ అది చూజ్ చేసుకోవచ్చు. అలాగే నియర్ బై బుక్స్ మీ దగ్గరలో ఏ బుక్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇందులో లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలనుకుంటే రిజిస్టర్ అండ్ లాగిన్ ఉన్నది కదా, ఇక్కడ రిజిస్టర్ అండ్ లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేము, ఈమెయిల్, ఫోను, పాస్వర్డ్ ఈజీగా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. ఓకే, నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మీరు ఏదైనా సరే ఒక బుక్ అనేది మీరు సేల్ చేయాలనుకోండి, ఇక్కడ ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు యాడ్ కవర్ ఫోటో ఉన్నది. ఇక్కడ యాడ్ కవర్ ఫోటో అంటే మీరు ఏ బుక్ అయితే సేల్ చేయాలనుకుంటున్నారో ఆ బుక్ కవర్ ఫోటో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకే, తర్వాత వచ్చేసి బుక్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఆ బుక్ దేనికి సంబంధించిందని చెప్పేసి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి బుక్ నేము, ఆ నేమ్ ఏంటి, తర్వాత ఆథర్ నేమ్ ఏంటి, తర్వాత బుక్ ఎడిషన్ అంటే ఏ ఇయర్ది బుక్, తర్వాత బుక్ ప్రింటెడ్ ప్రైస్ అంటే దీని ఒరిజినల్ ప్రైస్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏ కేటగిరీకి సంబంధించింది, ఓకే ఆ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ బుక్కా లేదా యూజ్డ్ బుక్కా. ఓకే, యూజ్డ్ బుక్ అయితే యూజ్డ్ బుక్, న్యూ అయితే న్యూ. తర్వాత వచ్చేసి సెల్లా, రెంటా, షేరా. ఇక్కడ అమ్మాలనుకుంటే అమ్మండి, లేదంటే రెంట్కి ఇవ్వాలనుకుంటే రెంట్కి ఇవ్వాలండి. ఓకే, లేదంటే డొనేట్ చేయాలనుకుంటే ఆ బుక్ని మీరు డొనేట్ చేయవచ్చు. ఓకే, సేల్ చేయాలనుకుంటే సేల్ చేయండి. ఇక్కడ ఎంతకైతే మీరు సేల్ చేయాలనుకుంటున్నారో దాని ప్రైస్ వేసేసి ఇక్కడ డన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇది ఇక్కడ నియర్ బై బుక్స్లోని విజిబుల్ అవుతుంది. అండ్ కేటగిరీస్లో కూడా మీకు ఆ బుక్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఆ బుక్ అనేది ఎవరైనా చూసి కొనడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నియర్ బై బుక్స్ ఉన్నది కదా, ఈ నియర్ బై బుక్స్లోని చాలా ఉన్నాయి. ప్రోగ్రామింగ్, C+ అని చెప్పేసి ఉన్నది కదా. ఇక 99 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నారు వాళ్ళు. ఓకే, అది ఎక్కడ అశోక్ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ కాంటాక్ట్ ఓనర్ నేమ్ అనేది క్లిక్ చేసినట్టయితే అతని కాంటాక్ట్ అనే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఇలాగా అతని డీటెయిల్స్ అన్నీ వచ్చాయి కదా, ఇలాగా అతను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఆఫర్డ్ ప్రైస్ వచ్చేసి 550 ఉండేది 300 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎలాగా ఏ బుక్ అయితే ఆ బుక్ అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, సెర్చ్ చేసినట్టయితే మీరు ఏ బుక్ అయినా కావాలనుకుంటే ఆ బుక్ అలా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆఫ్ గర్ల్ అని చెప్పేసి ఒక బుక్ సెర్చ్ చేస్తున్నాను. చూడండి, ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఒక బుక్ అనేది అవైలబుల్ ఉన్నది కదా, అది 60 రూపీస్కి 100 రూపీస్కి ఉన్నది. ఇలా ఏ బుక్ అయితే కావాలనుకున్నారో ఆ బుక్ అనేది మీరు ఇలా పిక్ చేసుకోవచ్చు. అలా కేటగిరీస్లోకి వెళ్తే మీకు దేనికి సంబంధించిన బుక్ ఆ బుక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్కి సంబంధించిన బుక్స్, బ్యాంకింగ్కి సంబంధించిన బుక్స్, మెడికల్ ఇలా చాలానే ఉన్నాయి. సో ఇలాగ OLX స్పీకర్ కూడా ఇలాగ పనిచేస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ యాప్ స్పెసిఫిక్గా బుక్స్ కోసమనే డెవలప్ చేయడం జరిగింది. సో మీరు ఈ యాప్ యూజ్ చేసినట్టయితే మీ దగ్గర ఉన్న ఓల్డ్ బుక్స్ కూడా ఈజీగా సేల్ చేయొచ్చు. అలాగే అవతల నుంచి కూడా మీకు ఏ బుక్ కావాలనుకున్నారో ఆ బుక్ కూడా మీరు కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. అలాగే ఇది తెలియని వాళ్ళకు కూడా మీరు షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఇది తెలిసే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.